हिंदू धर्म में शक्ति शब्द होता है। हम शक्ति से लड़ रहे हैं, एक शक्ति से लड़ रहे हैं। शक्ति को खत्म करने के लिए किया है। मैं इस चुनौती को स्वीकार करता हूं। रक्षा के लिए జాన్ కి బాజీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. పాపం రాహుల్ గాంధీ గారు ఏది చేసినా రివర్స్ అవుతోంది. అవతలి వారిపైకి ఏది విసిరినా బూమరాంగ్ లాగా ముందుకు దూసుకు వెళ్లి రివర్స్ వచ్చి మళ్లీ తగులుతోంది. పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూస్తారో ఏమో రాహుల్ జీ గారు అన్ని ఇలాగే రివర్స్ అయి తగలడుతున్నాయి. ఇప్పుడు శక్తి అనే రాహుల్ గారి కామెంట్ కూడా అలాగే అయ్యింది. ఈ కామెంట్ కర్ణుడి శక్తి అస్త్రం లాంటిది, మోడీని బరాబ్బర్ టార్గెట్ చేస్తుంది అని లాగిపెట్టి సంధించి వదిలారు రాహుల్ జీ గారు. కానీ అర్రే, అది కూడా ముందుకు దూసుకు వెళ్ళినట్టే వెళ్ళి రివర్స్ వచ్చి ఆయన్నే తాకింది. ఈ కామెడీ టాపిక్ ఏమిటి అనే విషయం గురించి ఈ వీడియోలో ఒకసారి మనం కూడా చూద్దాం. రాహుల్ జీ గారు ఈసారి ఎలాగైనా పీఎం అయిపోవాలని కత్తికి కంకణం కట్టుకుని భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తున్నారు కదా. ఈ యాత్రని మొన్ననే ముగించారు. ప్రారంభించేప్పుడు ముగించేప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి కదా. కాబట్టి ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. అసలైతే రాహుల్ జీ గారు పెద్ద పెద్దవి భారీవి అయిన డైలాగులు కొట్టకుండా ఉంటే బాగుంటుందేమో. ఎందుకంటే అంత భారీ డైలాగులను ఆయన మోయలేకపోతారు. చాలా సార్లు ఇది ప్రూవ్ అయింది కూడా. ఈసారి కూడా ఆయన ముంబైలో జరిగిన ముగింపు సభలో ఇలా మాట్లాడారు. హిందూ మతంలో శక్తి అనే పదం ఒకటి ఉంటుంది. మరి మనం ఏం చేస్తున్నాం? మనం ఆ శక్తికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే, ఆ శక్తి ఏమిటి? రాజు ఆత్మ ఈవీఎంలో ఉంది. ఇది నిజం. రాజు ఆత్మ ఈవీఎంలో ఉంది. మరియు దేశంలోని ప్రతి సంస్థలో, ఈడీ, సిబిఐ మరియు ఆదాయ పన్ను శాఖల్లో కూడా ఉంది అని అన్నారు. ఇదండి ఆయన స్పీచ్లోని కొన్ని కాంట్రవర్సీ అయిన మాటలు. హిందూ మతంలో శక్తి అని ఒకటి ఉంటుంది అని అన్నారు కదా. అవును, హిందూ మతంలో శక్తి ఉంటుంది. దేశంలోని స్త్రీమూర్తులందరికీ ఆమె ప్రతిరూపం. ఆమెను కాళీమాతగా, దుర్గామాతగా, పార్వతీమాతగా, లక్ష్మీమాతగా ఎలాగైనా చూసుకోవచ్చు, పిలుచుకోవచ్చు, కోలుచుకోవచ్చు కూడా. అలాగే హిందూ ప్రజలు చేస్తున్నారు కూడా. ఇందులో ఏ సంశయము లేదు. ప్రకృతి పురుషులు అని హిందూ మతం చెప్పే వారిలోని ప్రకృతిని శక్తి స్వరూపంగా భావించడం జరుగుతుంది. పాపం రాహుల్ గారు ఆ డైలాగ్ సరిగానే చెప్పారు. కానీ ఈ హిందూ మతంలోని శక్తికి తర్వాతి మాటలకు ముడిపెట్టాడు. హతవిధి ఇదే బుర్రపాడు. అంటే హిందూ మతంలోని శక్తి స్వరూపాన్ని తర్వాతి రాజు ఈవీఎం, ఈడీ, సిబిఐలతో కలిపి చెప్పడం అవసరమా? అసలు రెండింటికి ఏమైనా సింక్ అయ్యిందా? రాహుల్ గారు ఎక్కడ ఏ పాయింట్లో స్లిప్ అయి దొరికిపోతే పట్టేసుకుందామా, తోమేద్దామా అన్నట్టు చాలా మంది కాచుకుని ఉన్నారని ఆయనకు మాత్రం తెలియదా? కాసింత మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోవాలి కదా. అసలే రాహుల్ గారి తాత ఫిరోజ్ ఖాన్. కాబట్టి రాహుల్ ఖాన్ అని ఈ మధ్య టార్గెట్ చేస్తున్నారు చాలా మంది. ఇలాంటప్పుడు హిందూ మతంలో శక్తి ఉంది, ఆ శక్తికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం అనవచ్చా? ఇదే మాటలను మరో రకంగా కూడా అనవచ్చు. బీజేపీ అధికారాలను విస్తరించి అవినీతికరమైన శక్తితో రాజ్యాన్ని నడిపిస్తోంది. ఈ శక్తికి వ్యతిరేకంగా మనం పోరాడుతున్నాం అనవచ్చు కదా. అనవచ్చా లేదా? ఇలా ఏదో ఒక ఉదాహరణని తీసుకోవచ్చు కదా. అలా కాక హిందుత్వంలోని శక్తితో పోరాడుతున్నాం అంటే ఈయన నిజంగానే రాహుల్ ఖాన్ కాబట్టి హిందుత్వ శక్తి అనే వర్డ్ తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన అంతరాత్మలో హిందూ వ్యతిరేకత ఉంది కాబట్టి అలా తీసుకున్నాడు. అనాలోచితంగానే అయినా నోట్లోంచి హిందుత్వ శక్తి అనే పేరు వచ్చింది చూసారా? ఇలా అనే శక్తులు బయట కాచుకుని ఉన్నాయి అని తెలుసు కదా. ఏమయ్యా రాహుల్ అయ్యా, భారత్ జోడో న్యాయకి కొసమెరుపును ఇలా చేసుకున్నావేంటయ్యా అంటున్నారు కూడా అంతా. దొరికేశారుగా రాహుల్ గారు. ఇక పాపం ఒక్కరొక్కరు ఎలా వేసుకున్నారో చూసుకోండి. షెహజాద్ పూనావాలా, ఈయన మధ్యప్రదేశ్కి చెందిన లాయర్, కాలమిస్ట్ అండ్ బీజేపీ నేషనల్ స్పోక్స్ పర్సన్. ఈయన శివాజీ పార్క్ వద్ద ఉద్ధవ్ ఠాకరే ముందు రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా హిందూ ధర్మంలో శక్తి అని ఒకటి ఉంది, మేము ఈ శక్తితో పోరాడుతున్నాం అని చెప్పారు. కాంగ్రెస్ అండ్ ఇండీ కూటమిలో అంతులేని హిందూ ద్వేషం ఉందని ఇందువల్ల తెలుస్తోంది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ పిలుపును ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. డిఎంకేకి చెందిన ఏ రాజా తాను రాముడితో పోరాడుతున్నానని చెప్పాడు. రామ్ చరత్ మానస్ ఒక పొటాషియం సైనైడ్ లాంటిది. హిందుత్వంలోని ధర్మం అనే మాట ఒక ఢోకా అని ఇండీ అలయన్స్ మెంబర్స్ వరస పెట్టి కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇలా శ్రీరాముడి ఉనికిని నిరాకరించడం నుండి శక్తి గురించి రాహుల్ మాట్లాడేదాకా హిందూ ద్వేషులే వీరు అనడానికి సుదీర్ఘ చరిత్ర ఉంది అన్నారు పూనేవాలా గారు. ఇండియాలో స్టిల్ 966 మిలియన్స్ హిందువులు ఉన్నారు. వీరంతా రాముడిని, హిందూ ధర్మాన్ని
శక్తి రూపాన్ని విశ్వసిస్తున్నారు. వీరి విశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఓటడుగుతున్నారు రాహుల్ అండ్ కంపెనీ వారు. ఇదెక్కడి వింతరా మామ? 14% ప్రజల కోసం దేశమా? 966 మిలియన్ల ప్రజల కోసం దేశమా? ఎవరు అవునన్నా కాదన్నా ఇది హిందూ దేశమే. హిందువులతో పాటు ఇతరులు కూడా ఇక్కడ ఉంటున్నారు. అంతా బాయిగా జీవించాలి, అందులో సందేహం లేదు. అయితే 14% మంది కోసం పోరాడుతూ హిందువులకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తూ పీఎం అయిపోతా అని కలలు గంటే ఏం అర్థమో కదరా మామ. పూనావాలా తర్వాత కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అనే ఆయన కూడా రాహుల్జీ కామెంట్కి స్పందిస్తూ ఒక వ్యక్తి మరొకరిని ద్వేషించడానికి కొంత పరిమితి ఉండాలి. ప్రధాని మోడీపై రాహుల్ గాంధీకి ఉన్న తీవ్రమైన ద్వేషం, ఆయన కుటుంబ హోదాపై దురహంకారం ప్రదర్శించడం అన్నవి అన్ని విధాలుగా మానవత్వపు హద్దులు దాటిపోయింది అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. రిజిజు ఇలా ఎందుకు అన్నారంటే, రాహుల్ గాంధీ గారు శక్తి కామెంట్ చేసిన సమయంలోనే రాజు ఆత్మ ఈవీఎంలలో ఉంది అన్నారు. ఈడీ, సిబిఐ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దాడులు ఏదో పగబట్టి చేస్తున్నట్టుగా, కారణం లేకుండా చేస్తున్నట్టుగా ఆయన మాట్లాడారు. ఈవీఎంలలో రాజు ఆత్మ ఉంది అంటే నరేంద్ర మోడీ గారు ఈవీఎంలను తనకు అనుకూలంగా తయారు చేసుకున్నారు, అందుకనే ఆయన గెలుస్తారు, లేకపోతే గెలవలేరు అన్నారని అర్థం. బయట ఇండీ కూటమి, కాంగ్రెస్, వీరికి అనుకూలంగా మాట్లాడే మీడియా అంతా కూడా ఈవీఎంలు లేకపోతే మోడీ గారు గెలవలేడు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇదొక పెద్ద ప్రచారాస్త్రంగా మార్చుకోమని ఏ తలకు మాసిన విధవ వీరికి సలహా ఇచ్చాడో గాని దీనిని ఒక ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకున్నారు రాహుల్ అండ్ కంపెనీ. ప్రజలు ప్రస్తుతం దీనిని నమ్ముతారా? మోడీ ఈవీఎంలు లేకుండా గెలవలేడు అంటే నమ్ముతారా? ఇక్కడ కూడా వీరు తప్పులో కాలేశారు, చీకటిలోనే దేవులాడుతున్నారు. మోడీజీ పైన చేస్తున్న ఈ ప్రచారం వీరి అనుచర వర్గం తప్ప ప్రజలు నమ్మే స్థితిలో లేరు. మోడీజీ ఇమేజ్ ఈ రోజు ఏ విధంగా ఉంది అంటే పర్సనల్గా ఆయన్ని టార్గెట్ చేస్తే చేసిన వారి గ్రాఫే డౌన్ అయిపోతుంది. ఈ విషయం ప్రూవ్డ్ కాబట్టి మోడీజీని పర్సనల్గా టార్గెట్ చేయవద్దని కాంగ్రెస్ పార్టీ నుండి, సోనియా గాంధీ గారి నుండి కూడా సూచనలున్నాయి. అయినా రాహుల్ గారు స్లిప్ అవుతూనే ఉన్నారు. ఇక ఇదే కామెంటుపై ఖుష్బూ సుందర్ గారు కూడా ఎక్స్లో ఇలా పోస్ట్ పెట్టారు. ఎవరైనా అతనికి గుర్తు చేయాలి, శక్తి మహిళలను సూచిస్తుంది. శక్తి అనే మాట దుర్గాదేవి, కాళికాదేవి యొక్క అంతర్గత బలం నుండి వస్తుంది. గౌరవనీయులైన శ్రీమతి సోనియా గాంధీజీతో సహా ప్రతి స్త్రీకి ఉన్న అంతర్గత బలం ఇది. శక్తి హిందూ మతానికి సంబంధించింది కాదు. ఇది ధైర్యం గురించిన మాట. అసమానత మరియు దుర్మార్గంతో పోరాడడానికి ఉపయోగించే పదం ఇది. మిస్టర్ గాంధీ, దయచేసి మీ హోంవర్క్ బాగా ప్రిపేర్ చేసుకోండి, లేదా దయచేసి మీ బృందాన్ని దాని గురించి మీకు బాగా అర్థం అయ్యేలా వివరించమని చెప్పండి. హిందూ మతం పట్ల మీకున్న ద్వేషం దీనివల్ల చాలా స్పష్టంగా కనబడుతోంది. మునిగిపోయే దారిలో కాంగ్రెస్ ఉన్నట్టు కూడా స్పష్టాతి స్పష్టంగా కనిపిస్తుంది అని పోస్ట్ చేశారు ఖుష్బూ గారు. ఖుష్బూ సుందర్ గారి తర్వాత బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా కూడా శక్తిపై రాహుల్ గాంధీ బహిరంగ యుద్ధం ప్రకటించారు. అతను హిందూ ద్వేషియే కాదు, స్త్రీ ద్వేషి కూడా. ఇదే కాంగ్రెస్ యొక్క నిజమైన లక్షణం అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇలా రాహుల్ గారి శక్తి పోరాటం కామెంటుని విమర్శిస్తూ కామెంటు పెట్టిన వారి లిస్టు చాలా ఉంది. రాహుల్ గారు ముంబైలో తన న్యాయయాత్రకి ఫినిషింగ్ టచ్ ఇస్తూ హిందూ మతంలో శక్తి రూపం ఉంది, దానితో మనం పోరాడుతూ ఉన్నాం అనే టైంకి ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలంగాణలోని జగిత్యాలలో విజయ సంకల్ప సభలో ఉన్నారు. అక్కడ ఆయన కూడా రాహుల్జీ కామెంట్కి స్పందించారు. శక్తిని నాశనం చేస్తామంటూ కొందరు సవాళ్లు విసురుతున్నారు. అయితే నేను వాటిని స్వీకరిస్తున్నాను. ఈ దేశంలోని ప్రతి మహిళ, ప్రతి బిడ్డ ఆ శక్తి రూపమే. దానిని విపక్ష కూటమి నాశనం చేస్తామంటూ మేనిఫెస్టోలో పెట్టుకుంది అన్నారు. నరేంద్ర మోడీ గారి లాంటి వారి నుండి ఏ మాట బయటకు వచ్చినా అది ఊహించరాని విధంగా వైరల్ అవుతుంది. ఇది తెలిసిందే. సో రాహుల్ గారి శక్తి కామెంటు దీనితో ఇండియా వైడ్ గా వైరల్ అయింది. అప్పుడు అర్రే అని నాలుక కరుచుకున్నారు రాహుల్ గారు. చెప్పిన దానికి సవరణ చేసుకుంటూ మళ్ళీ నా మాటలు మోడీకి ఇష్టముండదు, వాటిని వక్రీకరిస్తూ ఏదో ఒక విధంగా అర్థాలు మార్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే నేను మాట్లాడేవి గంభీరమైన వాస్తవాలని వారికి తెలుసు. నేను చెప్పిన శక్తి మోదీ వేసుకున్న ముసుగును గురించి అంటూ సరిచేసుకునే ప్రయత్నం చేశారు. ఈలోగా పక్కనే ఉన్న ఆయన సోదరీమణి ప్రియాంక వాద్రా గారు ఇదంతా బాగాలేదు, ఈ టాపిక్ ని డైవర్ట్ చేద్దాం అనుకుని యువత నిరాశ, రైతుల ఆత్మహత్యలు, ద్రవ్యోల్బణం, నోట్ల రద్దు, జీఎస్టీ మొదలైన సమస్యల నుండి ప్రజలను డైవర్ట్ చేయడానికి ప్రధానమంత్రి ఇలా వక్రీకరించే మాటలు మాట్లాడుతున్నారు అంటూ తాను డైవర్ట్ చేసింది రాహుల్ గారి మాటలను. ఇవి రాహుల్ గారి శక్తి కామెంట్కి సంబంధించిన వివరాలు. మనం కూడా ఏమంటున్నామంటే ఏదైనా మాట్లాడే ముందు ఆ మాటలను బాగా బట్టి పట్టండి, డీప్గా తెలుసుకోండి,
పంచు డైలాగులు కొట్టాలని పంచులకు ఎరకాకండి అంటున్నాం. అకటవికటపు రాజు అవివేకపు ప్రధాని చాదస్తపు పరివారం అన్నట్టు అందరికీ శకునం చెప్పే బల్లె కుడిదిలో పడినట్టు ఈ విధంగా రాహుల్ గారు ఉంటే ఎలా? ఇంకేమైనా మాటలను ఉదాహరణగా తీసుకుని ఉండవచ్చుగా. హిందూ శక్తి అన్న పదమే ఎందుకు తీసుకోవాలి? చూసేవారికి ఇతని అంతరంగంలో హిందూ వ్యతిరేకత తీవ్రంగానే ఉందిరోయ్ మామో అన్నట్టుగా లేదా? అది అడుసు ఇది తొడుసు పదరా పందిట్లోకి అన్నట్టు పాపం రాహుల్జీ గారిని తోసుకుంటూ అందరూ పోతున్నారు కానీ అన్నీ ఇస్తే ముష్టెత్తుకొని పోతా అన్నట్టు, ప్రాణవాయువు బిగబడితే ఆవులింత ఆగుతుందా అన్నట్టు మోడీ గారిది రహదారి అయితే నా దారి నాదే అంటూ రివ్వున దూసుకెళ్తున్నారు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.